శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. 31వ శ్లోకము. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవోత్తమ, భయంకరాకారములు గల నీవెవరో నాకు చెప్పుము. ఏలయనగా నీ ప్రవృత్తిని ఎరుంగకున్నాను కనుక ఆదిపురుషుడవకు నిన్ను గూర్చి తెలుసుకొని కోరుచున్నాను. నీకు నమస్కారము, నన్ను అనుగ్రహింపుము. వ్యాఖ్య. భగవంతుని గురించి తెలుసుకొనదలుచువాడు అర్జునుని వలె వినయాన్వితుడై భక్తిభావ సమన్వితుడై ఉండవలెను. అర్జునుని ప్రశ్నలకు భగవానుడు సమాధానం సంగుచున్నాడు. శ్రీ భగవానువాచ. 32వ శ్లోకము. కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవంతుడు చెప్పెను, నేను లోక సంహారకుడనై విజృంభించిన కాలుడను అయ్యున్నాను. ప్రాణులను సంహరించు నిమిత్తము ఈ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. ప్రతి పక్ష సైన్యమునందు కల వీరులు నీవు లేకపోయినను యుద్ధము చేయకున్నను జీవించి ఉండరు, మృతి నొందక తప్పదు. 33వ శ్లోకం. తస్మాత్ముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి నీవు లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని బడయుము, పరిపూర్ణమగు నిష్కంటకమైన రాజ్యమును అనుభవింపుము. వీరందరూ ఇదివరకే నా చేతనే చంపబడిరి కావున ఓ అర్జున, నీవు నిమిత్తమాత్రముగా ఉండుము. వ్యాఖ్య. నిమిత్తమాత్రం భవ. ప్రపంచములోని సమస్త కార్యములను భగవంతుని చేతనే చేయబడుచున్నవి. జీవులు నిమిత్తమాత్రులే అగుచున్నారు. కానీ అజ్ఞానులగు జనులు నేను చేసినాను అను కర్తృత్వమును కలియుండుచు తత్ఫలితముగా బద్ధులై దుఃఖమునందుచున్నారు. ఓ అర్జున, నీ శత్రువులిరు ఇదివరకే నాచే హతులైరి. నీవిప్పుడు నిమిత్తమాత్రముగా యుద్ధము చేసి విజయమునందుము అని భగవానుడు అర్జునునకు బోధించిరి. దీనిని బట్టి ఈ జగత్తునందలి సమస్తము భగవంతునిచే చేయబడుచున్నదనియు జీవులు భ్రాంతిలో పడి అహంభావము కలిగి వ్యర్థముగా తమపై కర్తృత్వమును పెట్టుకొనుచున్నారనియు స్పష్టమగుచున్నది. కావున విఘ్నుడగు వాడు అట్టి కర్తృత్వమును విడనాడి అంతయు భగవానుడే చేయుచున్నాడని భావించి తాను లోక వ్యవహారమున నిమిత్తమాత్రుడై ఉండవలను. దానిచే నిరహంభావము తత్ఫలితముగా నిర్మల భావము భగవదనుగ్రహము అతనికి లభించగలవు. సవ్యసాచిన్. అర్జునుడు ఎడమ చేతితో కూడా బాణములను ప్రయోగింపగల సామర్థ్యము గలవాడు అని అర్థము. 34వ శ్లోకం. ద్రోణం చ భీష్మం చ జయత్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠా యుద్ధస్వజేతాసి రణే సపత్నాన్. నా చేత ఇదివరకే చంపబడిన ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని, జయత్రథుని, కర్ణుని అట్లే ఇతర యుద్ధ వీరులను కూడా నీవు చంపుము. భయపడకుము, యుద్ధము చేయుము, శత్రువులను గెలవగలవు. వ్యాఖ్య. మా వ్యధిష్ఠాః. భయపడవలదు. ఇది సర్వులకును చక్కని ఉపదేశము. సర్వేశ్వరుని శరణు పొంది తన కర్తవ్యమును ధర్మపూర్వకముగా ఆచరించు వాడిక దిగులు నొందనేలా, భయపడనేలా. కనుకనే భగవానుడు అర్జునునకు తన కర్తవ్యమును, తన విద్యుక్త ధర్మమును ధైర్యముతో నిర్భయముతో ఆచరింపవలసినదిగా బోధించుచున్నాడు. మా వ్యధిష్ఠాః అను ఈ భగవద్వాక్యమును సర్వులను తమ నిత్య వ్యవహారములందు జ్ఞాపకమునందుంచుకొనవలసి ఉన్నది. జీవిత రంగమున మనుజులు పెక్కు చోట్ల అనేక క్షేత్రములను, ప్రతిబంధములను ఎదుర్కొనవలసి ఉండును. అత్తరి ఆ పైవాక్యములను స్మరించి ధైర్యమును తెచ్చుకొనవలను.
అర్జునుని వలె సమస్తము భగవదర్పణము చేసి భగవానుని వినిర్మల చిత్తముతో ఆశ్రయించి తన కర్మమును నెరవేర్చుచో ఇక జీవుడు వెతలొందవలసిన పని లేదు. ఇచ్చట యుద్ధస్వ యుద్ధమును చేయుము అను పదము వారి వారి కర్తవ్య నిర్వహణమును సూచించుచున్నది. జేతాసి జయింపగలవు అను పదము ఫలమును నిరూపించుచున్నది. అనగా ఈ ప్రకారము సర్వేశ్వరుని ఆశ్రయించి తన కర్తవ్యము నెరవేర్చువాడు ఉత్తమ ఫలితమును తప్పక పొందగలుగునని, విజయమును తప్పక సాధించునని భావము. కార్య విజయమునకు ఇది ఏ ఉపాయము? ఎచట శ్రీకృష్ణుడు భగవద్భావము ఉండునో అచ్చట విజయము తథ్యము. శ్రీకృష్ణుడు గీతను బోధించు సమయమునకు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మున్నగు వారు జీవించియే ఉన్నారు. కానీ వారు మరణించినట్లు భగవానుడు అర్జునునకు ఇచ్చట తెలిపిరి. ఇది ఏమి ఆశ్చర్యము? దీనికి కారణము కలదు. ఈ విషయమును ఇంతకుముందే 27వ శ్లోకమున వ్యాఖ్యయందు తెలుపబడినది. భగవానుడు కాలాతీతుడు. వారి యందు భూత భవిష్యత్ వర్తమానములను కాలభేదములు లేవు. కనుకనే భవిష్యత్ వృత్తాంతమును భీష్మాదుల వృత్తిని వర్తమాన కాలమందు చూపగలిగిరి. దీని వలన మనుషులకు ఒక చక్కటి గుణపాఠము లభించుచున్నది. అది ఏమి అనినా, ఈ కానుపించు బంధుమిత్రాదులు సిరి సంపదలు మున్నగునవి అన్నీయు భవిష్యత్ కాలమున వినాశముందనే అయ్యున్నవి అని స్పష్టముగా తెలియచున్నది. ఈ భవిష్యత్ చిత్రమును విఘ్నులు ఇప్పుడే తమ హృదయమునందు చిత్రించుకొని వైరాగ్యాదులు అభ్యసించవలను. బుద్ధదేవుడు ఆ ప్రకారమే మరణమును గూర్చి దేహాదుల అశాశ్వతత్వమును గూర్చి ముందుగానే బాగుగా చింతించి తద్భావనచే మహోపకారమును పొందగలిగెను. భగవానుని ఆ వాక్యములను విని అర్జునుడు ఏమి చేయనునర్చెనో సంజయుడు చెప్పుచున్నాడు. సంజయ్ ఉవాచ 35వ శ్లోకం. ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిరివేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య. సంజయుడు చెప్పెను. అర్జునుడు శ్రీకృష్ణమూర్తి యొక్క ఈ వాక్యములను విని వణుకుచున్నవాడై చేతులు జోడించుకొని శ్రీకృష్ణునకు నమస్కరించి మిగులు భయపడిన వాడగుచు వినమ్రుడై గద్గద స్వరముతో ఇట్లు పలికెను. వ్యాఖ్య: చేతులు జోడించుకొనుట, నమస్కరించుట, వినమ్రుడై, బాగుగా వంగి పలుకుట మున్నగు క్రియలు అర్జునుని పరిపూర్ణ భక్తిభావము, నమ్రతను సూచించుచున్నవి. అత్తరి అర్జునుడు భగవానుని ఏ ప్రకారముగా స్తుతించెనో 11 శ్లోకముల ద్వారా తెలుపుచున్నారు. అర్జున ఉవాచ 36వ శ్లోకం. స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహ్యత్య నిరజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. అర్జునుడు చెప్పెను, ఓ శ్రీకృష్ణ, మీ యొక్క నామమును ఉచ్చరించుట చేతను, మహాత్మ్యమును లెస్సగా కొనియాడుట చేతను లోకము మిక్కుల సంతోషించుచున్నది, మిక్కిలి ప్రీతిని పొందుచున్నది. మిమ్ము చూచి రాక్షసులు భయపడిన వారలై దిగంతములకు పరిగెడుచున్నారు. సిద్ధుల సమూహములన్నీయు మీకు నమస్కరించుచున్నవి. ఇవి అన్నీయు నీ మహిమకు తగియేయున్నవి. వ్యాఖ్య: తవ ప్రకీర్త్యా జగత్ప్రహ్విష్యతి. భగవన్నామ సంకీర్తనము చేతను, భగవన్మహిమల కథనము చేతను జనులు అత్యంత హర్షమును పొందుచున్నారని అర్జునుడు పలికెను. హృష్యతి అని చెప్పక ప్రహ్విష్యతి అని చెప్పుట వలన అట్టివారు అపారమగు ఆనందమును బడియగలుగుచున్నారని అర్థము. దీనిని బట్టి అతిహర్షమునకు, దుఃఖరాహిత్యమునకు భగవన్నామోచ్చారణ, భగవద్విచారణయే మార్గమని స్పష్టమగుచున్నది. రక్షాంసి భీతాని దిశోద్రవంతి. భగవద్దర్శనముచే రాక్షసులు ప్రళయనము చిత్తగించుచున్నారని చెప్పబడినది. అనగా ఎచట పరమాత్మయుండునో, ఎచట పవిత్రతయుండునో, ఎచట సద్గుణములు విరాజిల్లునో అచట భూత ప్రేత పిశాచ రాక్షసాదులు లేక కామాది దుష్ప్రవృత్తులు ఉండనేరవని భావము. కావున జీవులు తమ హృదయ సీమయందు దేవదేవుడవు పరమాత్మను భక్త్యాదులచే ప్రతిష్ఠ చేసుకొనినచో ఇక అజ్ఞానాదులు, దర్పాదులు,
రాగద్వేషాదులు కామక్రోధాదులు ఆ అట నిలవలేక పరిగిడిపోవును. రాక్షసులు బయటనే కాదు హృదయమనందును కాపురముందురు. వారే పైన తెలిపిన అసుర గుణములు. భగవద్ధ్యానము చేతను భగవత్ సంకీర్తనము చేతను పరమాత్మనెప్పుడు జీవుడు తన యందు ఆహ్వానించుకొనునో అప్పుడు ఇక ఆ అసురీ సంపద వెంటనే కాలికి బుద్ధి చెప్పుచు ఈ సత్యమును నిరూపించుటకే కాబోలు అర్జునుడు పై విధముగా భగవానుని స్తుతించును. ఈ శ్లోకమునందు బీజాక్షరములు ఎక్కువగా కలవనియు దీనిని జపించిన వారికి భూత ప్రేత పిశాచాదుల బాధ ఉండనేరదనియు భూత ప్రేతాదుల బాధ కలవారు ఈ శ్లోకమును భక్తితో భావముతో జపించినచో ఆ బెడద తొలగిపోగలదనియు పెద్దలు చెప్పుదురు.